మైండ్లో ఎన్నో ప్రశ్నలు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటని నేను చెప్తా విను. స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లాట్ఫామ్, అంటే ఒక వేదిక. ఇక్కడ కంపెనీ షేర్స్ని కొనేవాళ్ళు అంటే బయర్స్, అమ్మేవాళ్ళు అంటే సెల్లర్స్ ఉంటారు. అసలు షేర్ అంటే ఏంటి? షేర్ దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటే యూనిట్ ఆఫ్ ఓనర్షిప్ అనమాట. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ షేర్ని బై చేస్తే ఆ కంపెనీకి ఒక రకంగా ఓనరే అవుతావు. ఆ కంపెనీ నుండి ప్రాఫిట్స్ని పొందుతావు అన్నమాట. ఆ షేర్ యొక్క వాల్యూ అనేది ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ అలాగే మార్కెట్ కండిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా ఇన్వెస్టర్ అనేవాడు ఎలా చూడాలంటే తక్కువలో బై చేసి ఎక్కువలో సెల్ చేయడం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ రెండు రకాలు. మొదటిది ఇన్వెస్టింగ్, రెండవది ట్రేడింగ్. ట్రేడింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి? డైరెక్ట్ మెథడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇండైరెక్ట్ మెథడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ డైరెక్ట్ అంటే మీ డబ్బుల్ని ఒక కంపెనీ షేర్స్ డైరెక్ట్గా నువ్వే బై చేసి హోల్డ్ చేస్తావు. అది లాంగ్ టర్మ్కి కావచ్చు, షార్ట్ టర్మ్కి కావచ్చు. ఇండైరెక్ట్ మెథడ్లో ఏమేమి ఉంటాయంటే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి నెల నెల మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఈటీఎఫ్స్వి కూడా సిమిలర్ టు మ్యూచువల్ ఫండ్స్ లాగానే. మ్యూచువల్స్ అంటే ఏంటి, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా అనాలిసిస్ చేయాలో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మామ. ఈ రీల్కి లైక్ కొట్టి అండ్ ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.